షుగర్ రేటు వింటే బీపీ, లేకపోతే చాలామంది యూట్యూబ్లో దేడ్ దిమాక్ బ్యాచ్ అంతా పోగై చక్కెర ధర విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో షుగర్ ధరలు చరిత్రలోనే అత్యధిక స్థాయిలో చేరుకున్నాయి. దీనికి నితిన్ గడ్కరీ తీసుకొచ్చిన ఇథనాల్ విధానం కూడా ఒక కారణం. కేజీ చక్కెర రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. ఎందుకో తెలుసా? మొదటి కారణం, పెట్రోల్లో కలిపే E20 ఇథనాల్ తయారీ కోసం చెరుకు పంటను భారీగా మళ్లిస్తున్నారు. ఏమనుకుంటున్నారు? ఇది కిరాణా ఫీల్డ్ లో బంగారం. షుగర్ రికార్డ్ స్థాయిలో పెరిగింది. పంచదారను పండించేటటువంటి చెరుకు రైతు జీవితాల్లో ఉన్నటువంటి చేదు నిజాలను ఈ దేడ్ దిమాక్ బ్యాచ్ ఏ రోజైనా బయట తీసుకొచ్చే ప్రయత్నం చేసిందా? ఈరోజు 10 రూపాయల రేటు పెరగగానే చక్కెర ఏదో అయిపోతుంది అని చెప్పేసి ఈ ఈ ఈ తలకాయలో గుజ్జులేని బ్యాచ్ మొత్తం మాట్లాడుతున్నారు. వాస్తవ పరిస్థితి, చెరుకు రైతు యొక్క చేదు జీవిత గమనం ఒకసారి మనం తెలుసుకోవాలి. 2021లో రోజు సుమారుగా భారతదేశంలో చక్కెర వినియోగం, పంచదార వినియోగం 230 నుండి 250 లక్షల పంచదార దేశీయ అవసరాలకి అవసరం ఉంటే, ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి చక్కెర కర్మాగారాలు ఉత్పత్తి చేసినటువంటి చక్కెర 2020-21లో 350 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెరను ఉత్పత్తి చేసింది. ఈరోజు 300 లక్షల మెట్రిక్ టన్నులు దేశీయ అవసరానికి అవసరం ఉంటే, చక్కెర కర్మాగారాలు ఉత్పత్తి చేస్తుంది 300 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే ఈ 6-7 సంవత్సరాల్లో చక్కెర ఉత్పత్తి వేగంగా పడిపోయింది. దీనికి కారణం మనం ఆలోచన చేస్తే, ఒక్క తెలంగాణలోనే 2020లో సుమారుగా 11 చక్కెర కర్మాగారాలు ఉంటే, ఇప్పటికీ 4 పైగా చక్కెర కర్మాగారాలు మూతపడి 7 చక్కెర కర్మాగారాలు మాత్రమే ఈరోజు పనిచేస్తున్నాయి. అవి కూడా రేపో మాపో మూసివేసే పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాలో తీసుకుంటే ఈరోజు ఉన్నటువంటి కాకతీయ షుగర్స్ కానీ, మధుకాన్ షుగర్స్ కానీ సంవత్సరంలో ఒక్క నెల పాటు కూడా పూర్తిగా క్రషింగ్ చేయట్లేదు. ఒక్క నెల కూడా ఫ్యాక్టరీలు పనిచేయట్లేదు. గతంలో నవంబర్ డిసెంబర్లో ప్రారంభమైతే సుమారుగా 6 నెలల పాటు, అటు ఏప్రిల్ మే వరకు పనిచేసాయి. కానీ ఈరోజు ఒక్క నెల కూడా పని చేయలేనటువంటి పరిస్థితిలో చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. దేశీయంగా చక్కెర మార్కెట్లో చక్కెర ఉత్పత్తి పడిపోతుంది. కారణం ఏంటి అనంటే, చక్కెర కర్మాగారాలు నష్టాల్లో ఉన్నాయి. చక్కెర కర్మాగారాలు ఎందుకు నష్టాల్లో ఉన్నాయనంటే, షుగర్ కేన్ను పండించడానికి రైతు ఆసక్తి చూపించట్లేదు. చెరుకు రైతు నష్టపోతున్నాడు. దీనికి కారణం ఏంటంటే, ఈరోజు షుగర్ కేన్ చెరుకు ధర 3500 ఉంది. టన్ను చెరుకుని 3500 రూపాయలకు కొంటున్నాం. టన్ను చెరుకును ఆడించడం ద్వారా సుమారుగా 1 క్వింటా 7 కేజీల పంచదార ఉత్పత్తి అవుతుంది. అయితే చెరుకు రైతుకు వచ్చేటటువంటి చెరుకు పంట సుమారుగా సంవత్సరం పాటు 12 నెలలు, 1 ఎకరానికి సుమారుగా 40 నుండి 50 టన్నుల దిగుబడి వస్తే, రైతుకి ఖర్చులు పోను మిగులుతున్నటువంటిది 30 నుండి 40 వేలు మాత్రమే. చక్కెర కర్మాగారాలన్నీ నష్టంలో ఉన్నాయి. ఇంకా కూడా తెలంగాణలో నడుస్తున్నటువంటి ఈ 7 కర్మాగారాలు కూడా 4 కర్మాగారాలు మూసివేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అరే, ఈ పరిస్థితిని దీనిని వదిలేసి చక్కెర ఎందుకు పెరిగిందనంటే, నితిన్ గడ్కరీ ఇథనాల్ వల్ల పెరిగింది, చెరుకు మొత్తం ఇథనాల్కి పోతుంది. అరే, మీ దిమాగ్ ఉందా? మీ తలకాయలో గుజ్జు ఉందా? అది పనిచేస్తుందా లేదా? చెరుకులో నుండి రసం తీసిన తర్వాత మిగిలినటువంటి పిప్పిని మొలాసిస్ అంటారు, దాని ద్వారా ఇథనాల్ తయారవుతుంది, చెరుకు రసం ద్వారా కాదు.
మరొకటి ఈరోజు తయారవుతున్నటువంటి ఇథనాల్లో అతిపెద్ద వాటా మొక్కజొన్నది. మరొక కారణము చెరుకు తక్కువ వేయడానికి, మొక్కజొన్న మీద ఒక రైతుకి 120 రోజుల పంట కాలంలో మంచి రేటు 2400-2500 రైతు అమ్ముకోగలిగితే రైతుకు మిగులుబాటు 50,000 రూపాయలు. 50,000 రూపాయలు 120 రోజుల పంట కాలంలో మిగులుతుంది. అంటే 2 మొక్కజొన్న వేసినా, లేకపోతే ఒకసారి పెసర ఒకసారి మొక్కజొన్న వేసినా, లేకపోతే ఒకసారి వరి ఒకసారి మొక్కజొన్న వేసినా, మొక్కజొన్న మీద ఒక 40,000 50,000 మిగిలితే వరి మీదనో పెసర మీదనో లేకపోతే మరొక పంట మీదనో ఒక 20-30 రూపాయలు మిగిలే అవకాశం ఉంటే లాభము సుమారుగా 80-90 ఎకరానికి ఉంటుంది. ఇంకొకటి, ఇది 3 నెలల్లో మన డబ్బులు మనకు వస్తాయి. వరేస్తే 3-4 నెలలు, మొక్కజొన్న వేస్తే 3-4 నెలలు. కానీ చెరుకుని ఇవాళ వేస్తే సంవత్సరం పాటు తర్వాత దానికి డబ్బులు రావడం ఇంకో నెల 15 రోజులు 2 నెలలు అంటే 14 నెలల తర్వాత డబ్బులు వస్తాయి. ఇప్పటిదాకా పెడుతున్నటువంటి పెట్టుబడులకు వడ్డీలు చాలా పెద్ద ఎత్తున అవుతుంది. కాబట్టి రైతు తక్కువ కాలం పంటలో ఎక్కువ లాభం వచ్చే విధంగా పంటలు వేస్తున్నాడు. లేదు చెరుకు రైతును ప్రోత్సహించాలి అని అంటే 5,000కు పైగా టన్నుకి చెరుకు ఇవ్వాల్సి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ తిరిగి చెరుకు రైతుకు లాభం రావాలా, చెరుకు కర్మాగారాల లాభంలో రావాలి అని అంటే పంచదార రేటు 70-80 రూపాయలు అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే టన్ను చెరుకుకి 5,000 పైన ఇస్తేనే రైతుకు లాభసాటి అవుతుంది. రెండవది కూడా చెరుకు రైతు చెరుకు నుండి వేరే పంటలు అయిపోవడానికి పామాయిల్ గన వేస్తే, ఒక్కసారి వేస్తే సుమారుగా అది 40-50 సంవత్సరాలు ఉండేటటువంటి పంట ఒకసారి పామాయిల్ వేసిన తర్వాత 3వ సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమై 7వ సంవత్సరం నుంచి పూర్తిస్థాయి దిగుబడి వస్తే ఒక్క ఎకరానికి సంవత్సరానికి పామాయిల్ మీద రైతు 1,50,000-2 లక్షల రూపాయల లాభాన్ని గడించే పరిస్థితుంది. అది కూడా పామాయిల్ మీద వచ్చేటటువంటి ఇన్కమ్ కూడా ప్రతి 20 రోజులకు ఒకసారి వస్తుంది. పామాయిల్ కూడా 365 రోజులు నీళ్లు కావాలి, చెరుకుకు కూడా 365 రోజులు నీళ్లు కావాలి. ఈ కంపారిజన్లో ఈరోజు తెలంగాణలో సుమారుగా 60-70 వేల ఎకరాల్లో పామాయిల్ వేశారు. పామాయిల్ వేసినటువంటి చాలా ప్రాంతాలు ఈ పంచదార పరిశ్రమలు ఉన్నటువంటి ప్రాంతాలే కావడం కూడా దీనికి కారణం. మొక్కజొన్నకు డిమాండ్ ఉండి మొక్కజొన్న తక్కువ కాలం పంట కావడము, 2 పంటలు పండించుకునే అవకాశం ఉండడము, లేకపోతే కారణాల ద్వారా రైతు చెరుకు వేయకపోవడము, చక్కెర కర్మాగారాల నష్టాల్లో ఉండడము, పంచదార యొక్క ఉత్పత్తి దేశీయంగా తగ్గిపోవడము ఇవన్నీ ప్రధానమైనటువంటి కారణాలు. పంచదార రేటు 80 రూపాయల వరకు ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది, కంపెనీలకు గిట్టుబాటు అవుతుంది.